హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళి ఇక చిన్నినైతే ఎలాగైనా బయటికి పంపించేయాలి. దీన్ని చంపేస్తేనే మనం ఇక తన నుంచి మనం మ్యాడీని దక్కించుకోగలుగుతాం అని ఇక శ్రియా లోహిత అయితే ఎలాగైనా ఈ చిన్నిని చంపేయాలి అని అనుకొని వెంటనే చిన్ని గదిలోకి వచ్చి చిన్నిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడే ఇక ఆత్మలా వచ్చి కావేరి తన కూతుర్ని కాపాడుకుంటుంది. ఎలాగైనా ఈ చిన్ని నా చిన్నిని నేను కాపాడుకోవాలి, ఎలాగైనా నా చిన్నికి మ్యాడీకి దగ్గర చేయాలి. మ్యాడీకి నేను ఏ తప్పు చేయలేదు, తన తల్లిని తన తండ్రి చంపేశాడని ఆ దేవనిజ స్వరూపాన్ని తెలియజేయాలి, తొందరగా నా కూతురు జీవితాన్ని సక్కుబెట్టాలి అని ఇక కావేరి ఆత్మ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అదే సమయానికి తన కూతుర్ని కాపాడుకొని చిన్నిని కాపాడుకొని శ్రేయ లోహిత నుంచి ఇక వాళ్ళకి ఒక ఆత్మలా వచ్చి వాళ్ళ నుంచి చిన్నిని అయితే కాపాడుకుంటుంది. ఇక చిన్ని మాత్రం చాలా బాధపడుతూ ఇదేంటి నాకు ఇలా నిద్ర పట్టేసింది అని ఇక ఉదయాన్నే లేచి అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక చిన్ని అయితే ఎలాగైనా నేను ఇక పార్వతి ఆంటీని చంపేసింది అమ్మ కాదు, అమ్మ నిర్దోషి అని నిరూపించాలి. ఈరోజు మ్యాడీ నన్ను ఇంట్లో నుంచి వెళ్లకుండా ఈరోజు ఆపగలిగాడు, కానీ తొందరలోనే ఇక అమ్మ నిర్దోషి అని నిరూపించాలి. ఇక అందరికీ మనసులో కూడా మా అమ్మ ఏ తప్పు చేయలేదని నేను నిరూపించాలి అని ఇక చిన్ని అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక బాలరాజ్ అయితే చిన్నికి కాల్ చేశాడు. వెంటనే చిన్ని ఫోన్ లిఫ్ట్ చేసింది. అప్పుడే నానా నానా అని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ చిన్ని, ఏం జరిగిందమ్మా? నిన్ను వాళ్ళు బయటికి పంపించేశారా? ఈ రోజుకు నీకు గడువు ఇచ్చిన తేదీ అయిపోయింది, నిన్ను ఏమన్నారమ్మా అని బాలరాజు చిన్నితో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చిన్ని కళ్ళలో నీళ్లు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా చిన్ని, అసలు ఏం జరిగిందో చెప్పు. మ్యాడీ బాబుని నిన్ను విడదీసిందా ఆ నాగవల్లి, ఆ బాలరాజు అని అంటూ ఉంటాడు. లేదు నాన్న, నేను ఇంట్లోనే ఉన్నాను, నన్ను ఆ ఫ్యామిలీ మొత్తం బయటికి పంపించేదాలని చూశారు, కానీ సమయానికి మ్యాడీ వచ్చి నన్ను మళ్ళీ తిరిగి ఇంట్లోకి రానిచ్చాడు. మ్యాడీ ఇక తొందరలో ఇక కావేరి అంటే నిర్దోషియా దోషి అనేది తెలుసుకున్న తర్వాతే చిన్నిని పంపించేశాను. చిన్నిని అప్పటి వరకు పంపించను. చిన్ని ఎప్పటి వరకు ఇక్కడే ఉంటుంది. ఇక తన అమ్మ నిర్దోషి అని ఇక నిరూపించుకుంటే ఈ ఇంట్లోనే కొనసాగుతుంది. తను దోషి అని తెలుసుకుంటే ఇక తనని నేనే దగ్గరుండి పంపించేశాను, కానీ అప్పటి వరకు చిన్నిని ఎవరు ఏమీ అనకూడదు అని మ్యాడీ ఈరోజు నన్ను ఆ ఇంట్లో నుంచి పంపించకుండా తిరిగి నన్ను ఇంట్లోకి వచ్చేలా చేశాడు. ఇదంతా మ్యాడీ వల్లే, కానీ తొందరలోనే మ్యాడీకి కూడా నిజం తెలియాలి. మ్యాడీకి నా మీద తన మనసులో ఎంత ప్రేమ ఉందో ఈరోజు తెలుసుకున్నాను. ఆ ప్రేమ ఎప్పటికీ నా సొంతం కావాలంటే అమ్మ నిర్దోషి అని నిరూపించాలి, అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించాలి. పార్వతి ఆంటీని చంపేసింది ఎవరనేది, దాని వెనుకాలుంది ఎవరనేది తెలుసుకోవాలి, తొందరలోనే నిరూపించాలి అని ఇక అంటూ ఉంటుంది చిన్ని అయితే. అప్పుడే ఇక బాలరాజ్ అయితే ఎలాగైనా ఈ దేవనిజ స్వరూపాన్ని నేను బయట పెట్టేశాను, ఇక నా అజ్ఞాతం నుంచి నేను బయటకు వస్తాను, తొందరలోనే నేను ఆ ఇంట్లో అడుగుపెట్టి నీ గురించి అంతా బయట పెడతానమ్మా. ఇక నేను దాచిపెట్టలేను, నా మనసులో ఈ భారాన్ని మోయలేను, నీ జీవితాన్ని నాశనం చేయలేను, ఇక నేను మీ అమ్మ నిర్దోషి అని నిరూపిస్తాను. ఇక పార్వతిని చంపేసింది తన భర్త దేవాన నిజస్వరూపం అందరి ముందు బయట పెడతానమ్మా, నీ జీవితాన్ని కాపాడుతాను, మ్యాడీ బాబు నిన్ను ఎప్పటికీ సంతోషంగా ఉండేలా నేను చేస్తాను, నువ్వేమీ టెన్షన్ పడకమ్మా అని బాలరాజు తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక సరే నాన్న అని నువ్వు జాగ్రత్త అని ఇక చిన్ని అయితే ఫోన్ కట్ చేసింది. ఇక బాలరాజు మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే హాఫ్ టికెట్ అన్న ఏం జరిగింది బాలరాజు అన్న అని అడుగుతూ ఉంటాడు. ఈరోజు మ్యాడీ ఇక చిన్నిని ఇక ఇంట్లో నుంచి వెళ్లకుండా కాపాడాడు. ఇక వాళ్ళు చిన్ని గడువు తీరిపోయిందని బయటికి గెంటేశారట, కానీ మ్యాడీ బాబు వచ్చి చిన్నిని తిరిగి ఇంట్లోకి తీసుకువెళ్ళాడు. వాళ్ళమ్మ నిర్దోషి అని తెలిస్తే చిన్ని ఎప్పటికీ ఇంట్లోనే ఉంటుంది, కానీ వాళ్ళమ్మ నిజంగానే మా అమ్మని చంపేసిందని తెలిస్తే తనని నేనే మెడ పట్టుకొని బయటికి గెంటేశాను, అప్పటి వరకు చిన్నిని ఎవరు పంపించొద్దు అని చెప్పారు.
అని చెప్పాడంట మ్యాడీ బాబు అని అనగానే అప్పుడే ఇక హాఫ్ టికెట్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఒరేయ్ హాఫ్ టికెట్ ఖచ్చితంగా నా కూతురు చిన్ని ఇక నా భార్య ఇక నిర్దోషి అని నిరూపిస్తుంది అనే ఆలోచనలో ఉన్నాడు. ఖచ్చితంగా నేను నా చిన్ని ఉంటే ఖచ్చితంగా ఇక ఆ దేవ నిజ స్వరూపం బయట పెడతామని ఆ దేవ తెలుసుకుంటాడు. కాబట్టి ఖచ్చితంగా నా కూతుర్ని చంపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా అదే చేస్తాడు. ఎలాగైనా నా ప్రాణాలు పోయేలోపు తొందరగా నేను దేవా ఇంటికి వెళ్ళాలి. దేవా ఇంటికి వెళ్ళి ఇక దేవ నిజస్వరూపాన్ని బయట పెడతాను. అసలు పార్వతిని చంపింది ఆ దేవ అన్న నిజస్వరూపాన్ని బయట పెడతాను అని బాలరాజు హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే హాఫ్ టికెట్ అయితే అన్న వద్దనా ప్లీజ్ అన్నా, ఆ దేవ మామూలు వాడు కాదు, మళ్ళీ నేనేమైనా చేస్తాడన్నా వద్దనా అని ఇక అంటూ ఉంటాడు. అయినా బాలరాజు తన మాట వినకుండా వెళ్ళిపోతాడు. ఇక అటు పక్క దేవ అయితే ఇక చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఈరోజు మ్యాడీ తిరిగి మళ్ళీ చిన్నిని ఇంటికి తీసుకొచ్చాడు అంటే ఖచ్చితంగా మ్యాడీ మనసులో చిన్నికి చోటుంది. కాబట్టి చిన్ని తన అమ్మ నిర్దోషి అని నిరూపిస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కలిసిపోతారు. లేదు అలా జరగకూడదు, నా కొడుక్కి నా గురించి తెలియకూడదు, ఈ చిన్ని తన మనసులో ఉండకూడదు, ఈ చిన్నిని చంపేస్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు, ఈ చిన్నిని ఆ తండ్రిని చంపేయాలి, ముందుగా ఆ బాలరాజు గారు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి ఇక అని వెంటనే దేవ అయితే ఇక రౌడీలకైతే ఫోన్ చేస్తాడు. అప్పుడే ఇక రౌడీలైతే చెప్పండన్నా అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక ఒరేయ్ నేను ఒక ఫోటో పంపిస్తాను, అతను ఎక్కడున్నా కనిపెట్టి తనని చంపేయాలి అని దేవ అయితే రౌడీలకి ఫోన్ చేస్తాడు. అప్పుడే రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి ఇక సరేనా నువ్వు చెప్పినట్లే నువ్వు పంపించిన ఫోటో అతన్ని ఖచ్చితంగా లేపేస్తాము, నీకు ఆ ఫోన్ వస్తుంది వెంటనే అని ఇక రౌడీలైతే దేవతో అంటూ ఉంటారు. అప్పుడే ఇక తొందరగా ఆ పని చేయండి అని ఇక అంటూ ఉంటాడు. సరే అన్న అని ఫోన్ కట్ చేశారు. ఒరే అన్న ఈ ఫోటో పంపించారా, ఈ ఫోటోలో ఉన్న అతన్ని ఖచ్చితంగా మనం చంపేయాలి అన్న, మనకి ఎంత డబ్బైనా ఇస్తాడు అని రౌడీలు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే బాలరాజు ఇక దేవ నిజస్వరూపాన్ని దేవ ఇంట్లో అందరి ముందు బయట పెట్టాలి, నా భార్య కావేరి ఏ తప్పు చేయలేదని బయట పెట్టాలి, నా కూతురు మ్యాడీ సంతోషంగా ఉండేలా చేయాలి అని బాలరాజు అనుకుంటాడు కదా. ఇంకా బాలరాజు దేవ ఇంటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కదా. ఆ సమయంలో రోడ్డుపై వస్తున్న బాలరాజుని చూసి ఓ రౌడీ అతను ఒరే మన సార్ పంపించిన ఫోటో అతనిదేరా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వెంటనే అటువైపు చూడగానే అవునరా అతనిరా, వెంటనే అతన్ని చంపేయాలి అని ఇక రౌడీలు అయితే పరిగెత్తుకుంటూ బాలరాజు దగ్గరికి వెళ్తారు. ఒరేయ్ ఎవరా మీరు, ఎందుకు నన్ను పట్టుకున్నారు అని బాలరాజు అరుస్తూ ఉంటాడు. బాలరాజు ఎంత అరిచినా రౌడీలు అయితే చాలా కొడుతూ ఉంటారు. సైలెంట్గా ఉంటావా ఉండవా, నిన్ను చంపేయడానికే మేము వచ్చాము అని రౌడీలు అంటూ ఉంటారు. అప్పుడే బాలరాజు ప్లీజ్ రా, నన్ను వదిలేయండి, నా కూతుర్ని నేను కాపాడుకోవాలి, నా కూతురు జీవితాన్ని నాశనం కాకుండా చూసుకోవాలి, నా కూతురు నా అల్లుడు సంతోషంగా ఉండేలా చేయాలని చూస్తున్నాను రా, ప్లీజ్ రా నన్ను వదిలేయండి రా అని అంటూ ఉంటాడు బాలరాజు అయితే. అప్పుడే ఇక నిన్ను చంపేయడానికి మేము వచ్చాం, నిన్ను ఎలా వదిలిపెడతాము అని రౌడీలు అంటూ కొడుతూ ఉంటారు. అప్పుడే అక్కడి నుంచి మ్యాడీ వస్తూ ఉంటాడు. మ్యాడీ ఇక తనకి చెప్పిన ఇక కావేరి పార్వతి ఇద్దరు ప్రాణ స్నేహితులని, అలాంటి స్నేహితురాలని కావేరి ఎందుకు చంపుతుంది, కావేరి చంపలేదు మీ అమ్మని, కావేరి చంపలేదు కానీ మీ అమ్మని ఎవరో చంపి ఆ నింద కావేరిపై వేశారు అని ఫోటోషూట్ అతను చెప్తాడు కదా. అదే గుర్తుకు చేసుకుంటూ అక్కడి నుంచి మ్యాడీ వస్తూ ఉంటాడు. అప్పుడే మ్యాడీ ఎదురుగా బాలరాజుని కొడుతున్న రౌడీలను చూసి ఒక్కసారే బైక్ అక్కడ ఇసిరేసి వెంటనే ఆ రౌడీల దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఒరే ఎవర్రా మీరు, ఎవర్రా అతన్ని ఎందుకు కొడుతున్నారా అని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. ఇక మ్యాడీని చూసిన ఆ రౌడీలు ఒరే ఎవరు వస్తున్నారా, పద వెళ్దాం అని ఇక అంటూ రౌడీలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అక్కడే బాలరాజు కుప్పగూలి పడిపోతాడు. వెంటనే ఇక మ్యాడీ అయితే బాలరాజు దగ్గరికి వస్తాడు. ఎవరు మీరు, ఏమైంది అని వెంటనే బాలరాజు ముఖాన్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక వెంటనే అంకుల్ అంకుల్ అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక బాలరాజు ఇక స్పృహ కోల్పోవడంతో వెంటనే ఇక మ్యాడీ అయితే బాలరాజుని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. వెంటనే డాక్టర్ గారు తినకి ట్రీట్మెంట్ జరిపించండి అని అరుస్తూ ఉంటాడు. వెంటనే ఇక డాక్టర్ అయితే
ఇక బాలరాజుకి ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు. అప్పుడే ఇక బాలరాజు ట్రీట్మెంట్ జరిపించగానే డాక్టర్ బయటికి రాగానే మ్యాడీ అయితే డాక్టర్ గారు అంకుల్కి ఎలా ఉంది అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక తనకి ప్రాణ పరిస్థితి నుంచి బయటపడ్డాడు, బాగా తలకి గాయమైంది అంతే అని డాక్టర్ చెప్పగానే ఇక కొద్దిసేపట్లో స్పృహలోకి వస్తాడు, మీరే చూద్దురు కానీ అని డాక్టర్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే మ్యాడీ అయితే ఇదేంటి తను చిన్ని వాళ్ళ నాన్న కదా, బాలరాజ్ అంకుల్ కదా అని ఇక మ్యాడీ ఆలోచిస్తూ ఉంటాడు. అంటే నాన్నని ఏ నిజం అడిగినా చెప్పట్లేదు, కానీ ఈ నిజం చెప్పడానికే బాలరాజ్ అంకుల్ని ఆ దేవుడు నాకు కనిపించేలా చేశాడేమో అని ఇక మ్యాడీ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. వెంటనే ఇక ఎలాగైనా ఈరోజు బాలరాజ్ అంకుల్ కళ్ళు తెరిచే వరకు ఉండాలి, బాలరాజ్ అంకుల్ ద్వారా అసలు నిజమేంటో తెలుసుకోవాలి, అసలు మా అమ్మని చంపేసింది ఎవరనేది తెలుసుకోవాలి, కావేరి అంట లేక ఇంకెవరైనా మా అమ్మని చంపాలని ప్రయత్నించారా అనేది తెలుసుకోవాలి అని ఇక మ్యాడీ అయితే హాస్పిటల్లోనే ఇక బాలరాజు సృహలోకి వచ్చేంతవరకు వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ అయితే బయటికి వస్తాడు. వెంటనే డాక్టర్ గారు అంకుల్ సృహలోకి వచ్చారా అని అనగానే అవును బాబు అది చెప్పడానికే వచ్చాను, వెంటనే వెళ్ళి చూడొచ్చు అని డాక్టర్ చెప్పగానే అప్పుడే ఇక మ్యాడీ అయితే ఇక బాలరాజు దగ్గరికి వెళ్తాడు. వెంటనే బాలరాజు కూడా మ్యాడీని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. బాబు నువ్వా అని అంటూ ఉంటాడు. అవును అంకుల్, అయినా నిన్ను వాళ్ళెందుకు ఆ రౌడీలు నిన్నెందుకు కొడుతున్నారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ విషయాలన్నీ తర్వాత బాబు, అసలు నేను నీకు ఒక నిజాన్ని చెప్పడానికే వస్తున్నాను, మీ ఇంటికే రావడానికి బయలుదేరాను, కానీ దారిలో ఈ రౌడీలు నన్ను కొట్టారు, కానీ అసలు నిజం చెప్పడానికే మీ ఇంటికి బయలుదేరాను అని అనగానే అప్పుడే ఏంటా నిజం, అవునంకుల్ నేను ఒక నిజాన్ని అడగాలనుకుంటున్నాను, ఆ నిజం నాకు చెప్తారని మాటివ్వండి అని మ్యాడీ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక బాలరాజు సరే బాబు ఖచ్చితంగా నిజాన్ని చెప్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అంకుల్ అసలు మా అమ్మని కావేరి ఆంటీ చంపేసిందా లేక ఎవరైనా చంపేసి కావేరి ఆంటీపై అనింద వేశారా అని ఇక అడుగుతూ ఉంటాడు మ్యాడీ అయితే. అప్పుడే బాలరాజు అవును బాబు ఆ నిజాన్ని చెప్పడానికే నేను మీ ఇంటికి బయలుదేరాను అని అనగానే అవును అంకుల్ చెప్పండి అంకుల్ ప్లీజ్ అంకుల్, మీరు చెప్పేదాన్ని బట్టే నాకు ఇక నిజం తెలియాలి, ఎందుకంటే ఇన్ని రోజులు కావేరి అంటే మా అమ్మని చంపేసిందని నేను చిన్నిని దూరం పెట్టాను, చిన్నిని అపార్థం చేసుకున్నాను, ఆ అపార్థం నిజమేనా లేక మా అమ్మని చంపేసింది కావేరి అంటే కాదా చెప్పండి అంకుల్ అని మ్యాడీ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక బాలరాజు అయితే అవును బాబు అసలు మీ అమ్మని చంపేసింది కావేరి కాదు, మీ అమ్మని చంపేసింది మీ నాన్న అని చెప్పగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి అంకుల్ ఏం మాట్లాడుతున్నారు, మా అమ్మని చంపేసింది మా నాన్న ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నారు అని మ్యాడీ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక బాలరాజు అయితే అవును బాబు నిజం చెప్తున్నాను, అసలు మీ అమ్మ కావేరి ప్రాణ స్నేహితులు, ఒకరంటే ఒకరు విడిచి ఉండలేకపోయేవారు, అలాంటి నా భార్య కావేరి మీ అమ్మని ఎందుకు చంపుతుంది, మీ అమ్మని మీ నాన్న చంపుతూ ఉంటే కల్లారా నా భార్య కావేరి చూసింది, ఇక్కడ అందరికీ తనకు నిజస్వరూపాన్ని బయట పెడుతుందో అని ఇక బాలరాజు తెలివితో నా భార్యపై అంత పెద్ద నింద వేసి తనని జైలుకు పంపించాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి జైలు నుంచి విడుదలై వచ్చాక నా భార్య అప్పుడు కూడా ఎక్కడ నిజాన్ని బయట పెడుతుందో అన్న ఆలోచనలో నీ తండ్రి ఆ దేవ నా భార్యను కూడా చంపేశాడు, అటు నా భార్య అన్నను కూడా చంపేశాడు, అలాంటి మూర్ఖుడు నీ తండ్రి, ఇక ఎన్ని రోజుల నుంచి నా గుండెలో ఈ భారాన్ని దాచుకున్నాను, ఆస్తి కోసం మీ అమ్మని తన భార్యను కూడా చంపేశాడు ఆ దేవ అని చెప్పగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి అంకుల్ మీరు చెప్పేది నిజమా అని అంటూ ఉంటాడు. అవును బాబు నేను చెప్పేది నిజం అని చెప్పగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి నాన్న అమ్మని చెప్పడం ఏంటి అని ఇక కంగారు పడుతూ ఉంటాడు. అవును బాబు మీ అమ్మని చంపేసింది మీ నాన్నే అని ఇక అంటూ ఉంటాడు బాలరాజ్ అయితే. అప్పుడే ఇక మ్యాడీ అయితే అలాంటి మూర్ఖున్న నేను నమ్మింది, నేను చిన్నిని అపార్థం చేసుకున్నాను, కావేరి అంటే నిజంగానే మా అమ్మని చంపేసిందన్న ఇక ఆ నిజం అనుకున్నాను, అదే నిజం అనుకొని చిన్నిని దూరం పెట్టాను, నా ప్రాణానికి ప్రాణమైన చిన్నిని దూరం పెట్టాలని చూశాను, ఇక నా తండ్రి మా అమ్మని చంపేసి అంత పెద్ద నింద కావేరంటిపై వేశాడా, అలాంటి మూర్ఖుని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని మ్యాడీ అంటూ ఉంటాడు. ఈరోజు నేను ఈ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి కూడా
కారణం కూడా ఆ దేవనే. ఇక నన్ను చంపితే ఇక నేను కూడా ఈ నిజాన్ని బయట పెట్టలేను అన్న నిజంతోనే ఇక తను నన్ను చంపాలని చూశాడు. అటు నన్ను ఇటు నా కూతురు చిన్నిని కూడా చంపాలని చూశాడు. ఇదంతా నీ తండ్రి చేస్తున్నాడు. ఎందుకంటే ఎక్కడ మేము బతుకుంటే బయట పెడతామో ఈ నిజాన్ని, తన నిజ స్వరూపాన్ని ఎక్కడ బయట పెడతామో అనే ఇక కారణంతో మా ఇద్దరిని చంపాలని చూశాడు. ఇన్నాళ్ళుగా నన్ను కిడ్నాప్ చేసి కూడా చంపాలని చూశాడు. నా కూతురు నన్ను కాపాడి తీసుకొచ్చింది. ఈరోజు నా కూతురు జీవితాన్ని కాపాడాలి అని నిర్ణయించుకున్నాను. నీ దగ్గరికి వచ్చి ఈ నిజాన్ని చెప్పాలనుకున్నాను. కానీ మధ్యలోనే నన్ను చంపేసేలా రౌడీలని పెట్టించాడు. ఇక సమయానికి ఆ దేవుడు నిన్ను నా దగ్గరికి పంపించాడు. కాబట్టి ఈ నిజాన్ని నీకు చెప్పగలిగాను బాబు. ఇక నుంచైనా నా కూతురు చిన్నిని బాగా చూసుకో, ఇక చిన్నిని అపార్థం చేసుకోవద్దు అని ఇక అంటూ ఉంటాడు. ఇక మ్యాడీదైతే ఇక బాలరాజ్ అయితే మ్యాడీ ఇక చేతులు పట్టుకొని తన కూతుర్ని ఇక కళ్ళలో పెట్టుకొని చూసుకోమని బ్రతిమిలాడుతూ ఉంటాడు. అంకుల్, ఇక నుంచి చిన్ని ఎప్పటికీ నా గుండెలోనే ఉంటుంది. ఇక మా అమ్మని చంపినా ఆ దేవాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని అంటూ ఉంటాడు. మ్యాడీ అయితే ఈ విధంగానైతే ఇక మ్యాడీకైతే అనుకోకుండా ఇక బాలరాజుని కాపాడి బాలరాజు ద్వారా మ్యాడీ తన తండ్రి దేవా నిజ స్వరూపాన్ని అయితే తెలుసుకుంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.